ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ బీస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. విశాఖ గోపాలపట్నంలో ఒక దారుణం అయితే చోటు చేసుకుందండి. సో ఒక మహిళని తన భర్తే తనే చంపేశాడని చెప్పేస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్కి గురవుతున్నారు. మనకందరికీ తెలిసిందే, మహిళలకు ఈ రోజుల్లో కాదు ఎప్పటికి కూడా మహిళలకు అయితే సెక్యూరిటీ అయితే లేదు. అలాగే తన భర్త తన్ని ఎందుకు చంపాడు, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, వసంత్ అనే ఆవిడని ఎందుకు చంపాల్సి వచ్చింది, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిపి ఆవిడనైతే చంపేశారని చెప్పేసి ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా అయితే చెప్తూనే ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసాను. సో ఎవరైతే చనిపోయారో వసంత్ గారు మేనమామ ఉన్నారండి, ఒక్కసారి ఆయన ద్వారా ఒకసారి మనం తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటరావు అండి. వెంకటరావు గారు, అసలు వసంత్ గారికి వాళ్ళ హస్బెండ్కి ఏమైనా గొడవలు అవుతున్నాయి ముందు నుంచి? గొడవలు అంటే ఫస్ట్ నుంచి బాగుండరు, మధ్యలో నుంచి ఒక నెల తర్వాత నుంచి చిన్న హెరాస్మెంట్ ఎక్కువైపోయి దానివల్ల పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఒక 2-3 సార్లు మన ఇంటికి వచ్చింది. మనం సర్టిఫికెట్లు పంపించడం జరిగింది, వాళ్ళ పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ బాగానే జరుగుతున్నాయి. మొన్న కూడా ఒక శనివారం వెళ్ళింది, 2 రోజులు ఇక్కడ ఉంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది. అంటే పెళ్లి రోజు వస్తుంది కదా, 6వ తారీఖు పెళ్లి రోజు వస్తుంది. పట్టు చీర కొనమని వాళ్ళ అమ్మని అడిగితే పట్టు చీర కొన్నది వాళ్ళ అమ్మ, పంపించింది. ఎలాగో వస్తారు కదా పెళ్లి రోజుకని. ఆయన ఏంటంటే ట్యాబ్లెట్ డ్రగ్స్ ఏటో మనకు తెలియదు. ట్యాబ్లెట్ కంటిన్యూ కూడా మామూలుగా ఎనీ టైం ఒక భార్యలా చూడకుండా నైట్ టైం అరేంజ్మెంట్ చేస్తాడు. 4 times 5 times పడుకోమని చేస్తే శరీరం సహకరించలేదని అన్ని దానికి ఆ తాడుతో ఉరేసాడని మా అనుమానం. మరి ఎలాగైనా ఇంట్లో చచ్చిపోయారు కాబట్టి ఆ అనుమానంతో మేము ఇచ్చేస్తాను. మీ మీడియా ద్వారా, మా పోలీస్ శాఖ ద్వారా, మా హోమ్ మినిస్టర్ ద్వారా, మా గవర్నమెంట్ ద్వారా ఏదో పోయిన పేరాన్ని తీసుకురాలేవు. ఆడికి ఆఖరి మరో పిల్ల భయపడకుండా ఆడికి ఏదైనా శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ హస్బెండ్కి ఇప్పుడు ఎవరైతే వసంత గారు చనిపోయారో వాళ్ళ హస్బెండ్కి ముందు పక్షవాతం అనేది వచ్చిందని చెప్పేసి విన్నాను. దాని తర్వాత ఆయన మెడిసిన్ వాడడం దానికి సంబంధించింది కాదు, దీనికి సంబంధించింది. సంబంధించిన యూట్యూబ్ లో చూసి ఏదో డ్రగ్స్ ఉన్నాయో వాడి ఈవెన్ హెరాస్మెంట్ చేసేవారా, ఇలాగ నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఇంట్లో ఏమైనా చెప్పారా? వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ అన్నది మరి మామూలుగా అన్ని సార్లు కాదు కానీ ఇలా చేస్తానని చెప్పారు. వాళ్ళ అమ్మ చెప్పారు. వసంత గారు చనిపోయే ముందు మీకు ఏమైనా ఫోన్ చేశారా? అంటే వాళ్ళ ఆయన మాకు మార్నింగ్ చేశారు. మా ఆయనకి ఇలా జరుగుతుంది రానవ్వలేదు అనేసి అంటే మేము నైట్ ఫోన్ చేసి ఏం జరుగుతుందమ్మా ఏమని అంటే ఏం జరగలేదని ఫోన్ కట్ చేసేసి టాబ్లెట్లు పెట్టింది మాకు. తన వాడినవి, వాళ్ళ హస్బెండ్ వాడినవి. అవి పెట్టి ఇవి ఎందుకు వాడుతున్నాడో అడగండి, అప్పుడు అడిగి నన్ను ప్రశ్నించండి అన్నారు. హెరాస్మెంట్ అండి, ఇంకేం లేదు. ఇంకే అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి ముందు ఈ 1 year లోపు ఏమైనా గొడవలు జరగడం కానీ ఏమైనా కొట్టుకోవడం కానీ ఏమైనా జరిగినాయేమో? అంటే కొట్టుకోవడం అంటే వాళ్ళ అత్త హెరాస్మెంట్. ఈ పిల్లడు అప్పటి నుంచి మా టాబ్లెట్లు వేసుకుంటున్నాడంట. కాకపోతే తగులయ్యి మా ఇంటికి వచ్చేసింది. మేము మిడిల్ క్లాస్ వాళ్ళు వాడడం వల్ల అడ్జస్ట్ అయ్యి ఉండాలమ్మా చెయ్యాలమ్మా అని మంచి మాటలు చెప్పి పంపించేవారు. వాళ్ళ మరిది కూడా ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు మా పిన్నికి, మీదే లాస్ట్, మీ కూతురు ఇంటికి రాదు, మళ్ళీ ఇదే రిపీట్ అయితే 7 వస్తుంది అన్నారు. అలాగే 7 పంపించారు. నైట్ 10:30 ఫోన్ చేశారు. అది బాగోలేదని ఫోన్ చేశారు. ఎవరు ఫోన్ చేశారు? వాళ్ళ మామగారు చేశారు. వాళ్ళ ఆయన చెల్లించి బాగోలేదు రండి అన్నారు. నేను అన్నాను మేము ఇప్పుడు రాలేమండి, మార్నింగ్ వస్తామండి, అప్పటి వరకు మీరు చూసుకోండి అని అన్నాను. లేదమ్మా బాగా సీరియస్గా ఉండి మీరు వచ్చేయండి అని అన్నారు. అంటే మేము వెళ్ళేసరికి చచ్చిపోయింది. అక్కడ గోపాలపట్నం దగ్గర కొత్త హాస్పిటల్ పెట్టారు కదా, డెహ్రా ఏదో, అక్కడ బయటనే ఉంది, లోపల తీసుకెళ్లేదు. మా హస్బెండ్ వాళ్ళని అడిగితే ఆల్రెడీ వాళ్ళు చచ్చిపోయిన అమ్మాయినే తీసుకొచ్చారండి అని చెప్పారంట అక్కడున్న స్టాఫ్. అందుకే మేము లోపల తీసుకెళ్ళలేదు అని చెప్పారు. మేము ఇప్పుడు వెళ్ళాము, మా చెల్లిని ఇక్కడ మాచూరులో అప్పచెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ మొత్తం ఎవ్వరికి ఏం తెలీదు. అవునా ఏం జరిగింది అక్కడ వాళ్ళు మమ్మల్ని అడుగుతారు ఏం జరిగింది, ఎందుకు గోల పెడుతున్నారని. మరి వాళ్ళు ఎంత సైలెంట్ గా అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారో చూడండి. మాకు 9:30 వరకు మాతో మాట్లాడింది. 10 గంటలకే చంపిస్తారు ఏమాత్రం. మాకు 10:53 ఫోన్ వచ్చిందంటే ఈ గంటలో మరి అక్కడి నుంచి ఇక్కడ మరి మనుషులు పిలిచి తీసుకురావడం. ఒకడో చిన్న మనిషి కాదు, 4 3 మనుషులు అవుతారు. మా చెల్లి
అంత మనిషిని ఒకరు తీసుకురాలేరు, ఒకరు చంపలేరు. ఎవరి సాయం కుటుంబ లేకుండా. సభ్యులందరూ కలిపి చంపారంటారా? కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ అమ్మగారు మహాకుంభమేళం జరుగుతుంది కదా, ఎవరైతే అక్కడికి మీ వెళ్ళారంట. సిస్టర్ చనిపోయారో ఆ రోజు వాళ్ళ రాత్రి ఎంతమంది ఉన్నారు? వాళ్ళ హస్బెండ్, వాళ్ళ మరిది గారు, వాళ్ళ మామగారు, మొత్తం ఈ ముగ్గురు కలిపి చంపారంటారా? ముగ్గురు కలిపి చంపారు. ఇంకా కుర్రోళ్ళు వచ్చారని తెలుస్తుంది, మాకు తెలీదు. హెల్ప్ అయితే వాళ్ళ ఆయన ఒకడైతే చెయ్యడు, ఈ తాళితో చేశారు. అందరూ కలిపి గ్రూప్ గా కలిపి ఆవిడని చంపడం అయితే జరిగిందండి. వాళ్ళ హస్బెండ్ అయితే ఒక్కలైతే చంపడానికి అంత ధైర్యం సరిపోదని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? దాన్ని అది తనంతలో తన ప్రాణం తీసుకున్నంత అమాయకురాలు కాదు. ఆ పిల్ల గడుచుది, తెలివైంది, అంట్లోనూ కూడా తెలివైంది. కానీ తనను చంపడానికి పగడబంది చేయడం జరగట్టే కానీ దాన్ని చంపలేదు. ఆ సమయాన్న ఇంట్లో వాళ్ళ మావయ్య గారు, వాళ్ళ హస్బెండ్, తర్వాత వాళ్ళు ఇంకొకరు ఎవరు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తున్నారండి. ఆ ఫ్రెండ్స్ ఎవరున్నారనేది మనకు తెలియదండి. కానీ ఆయన బాటిల్తో మంచం కింద నెట్టాం నీళ్ళు తీసుకొని ఆయన అంటే ఆయన ఒంగోని తీసుకొని ఆయన బాడీని తీసుకొచ్చి మామూలుగా అంబులెన్స్లకు ఫోన్ చేసి ఎక్కించినంత ఆయనకి శక్తి కాదు. దానికి ఎవరో సంబంధికులు ఉంటే గానీ ఆయన ఆ బాడీని తీయలేడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ బాడీని తీయాలన్నా ఆయనకి కొంతమంది హెల్ప్ కావాలి. ఎందుకంటే ఆయన పెళ్ళికి ముందే మాకు తెలీదు, ఆయనకి పెళ్ళికి ముందే కొన్ని పనిచేయవు. పనిచేయని విధంలో బాడీని తీయాలంటే 60 కేజీల బాడీని తీయాలంటే ఒక మనిషి చాలదు. నువ్వు తీయాలంటే నీ అంత వెయిట్ మీద తీయాలంటే నీకు ఒకటి సహాయం కావాలి, కానీ నీ అంతలో తీనేవు. అలాంటి మనిషిని 11:35 నిమిషాలకి అంబులెన్స్ వెళ్ళిందంట, పోలీసులతో సహా. మామూలుగా వెళ్ళలేదు, పోలీసులతో సహా వెళ్ళి అంబులెన్స్ మీద ఎక్కి తీసుకొచ్చారు. అప్పటికి బాడీ చచ్చిపోయి ఉంటుంది. చచ్చిపోయి ఉండకుండా బాడీని తీయడానికి పోలీసులు రారు, తీయరారు. పోలీసులు చెప్పారట ఊపిరితోటి ఉందంటే ఊపిరితోటి ఉన్నదా? బాడీ ఊపిరితోటి ఉంటుంది. చనిపోయిన ఆవిడ ఊపిరితోటి ఉంటుంది. చచ్చిపోయిన ఆవిడ ఉరోసుకున్న ఆవిడ మెడలో తాలుబొట్టు తీసి నాకెందుకు ఈ మొగుడని మంచం మీద ఉరోసుకొని చచ్చిపోదు కదా. మంచం మీద ఉరోసుకొని చచ్చిపోయిన ఆవిడ మంగళసూత్రం మెడలో ఉంటేనే నాకెందుకు వచ్చింది ఈ మొగుడని ఉరోసుకొని చచ్చిపోద్ది. కానీ తాలుబొట్టు తీసి కింద పడేది కదా. తాలుబొట్టు తీసి పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేస్తాట. తాలుబొట్టు మంచం మీద ఉందంట, తాలుబొట్టు మంచం మీద ఉందట. ప్యాన్కేమో మూరడగుడ్డ ఉంది, జుత్తుకేమో మూరడగుడ్డ ఉంది. ఉరోసుకున్న ఆవిడ జుత్తుకు ఉరోసుకుంటుందా? మెడలో చున్నీ వేసుకుని ఉరోసుకుంటుందా? అలాగే ఉంటుంది. ఉరోసుకున్న క్లాత్కి సన్న సైకిల్గా ఎండుకుంటుంది. మెడలో చైన్ పాకెట్ మొత్తం ఆవిడ మెడలో బంగారం చైన్ ఆ లైన్ అంతా అలా ఉంది. అది పోలీసులు గుర్తెత్తలేదు. మీ అమ్మాయి చచ్చిపోయింది అనడమే, మీ అమ్మాయి చచ్చిపోయింది అనడమే. చచ్చిపోయింది మా అమ్మాయి. మేము పేదవాళ్ళం అండి, మేము పోరాడలేమండి. మీడియా వాళ్ళు ఎంత అడిగినా సరే మాకు ఇదే వాదనమండి. మాకు డబ్బు లేదండి, మాకు ధనం లేదండి. మాకు ఉన్న కాడికి 3 సెంట్లు మూల ఉంటే అది అమ్మేసి పెళ్లి చేశానండి. నాకు నీ ఊర్లోనూ కూడా నిలబడ్డానికి జాగం లేకుండా అమ్మేసి పెళ్లి చేశానండి. నాకు ఈ రోజుని నా కూతుర్ని, నన్ను చూస్తుంది అనుకున్న కూతుర్ని శవంగా నాకు అప్పచెప్పారండి. ఏమి చేస్తారో ఆ భగవంతుడికి దండం పెట్టి ఈ మీడియా వాళ్ళందరూ ఏం చేస్తారో, ఈ నాయకులు ఏం చేస్తారో, ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తారో, ఈ ఎంపీలు ఏం చేస్తారో, ఈ ముఖ్యమంత్రి. మాది అసలు ఊరు కల్లింపూడి అండి. మేము నివసించేది ఎదురువాడపాలెం అండి. నెలకి 3,000 రూపాయలు అద్దె కట్టుకొని మొగుడు బేళ్ళని కూలి పని చేసుకొని రూపాయి వెనక్కి వేసుకొని పిల్లలకి పెళ్లి చేసుకుని. అల్లుడు ఏం చేస్తుంటాడు? ఆయన ఉన్నోళ్ళండి కళ్యాణ మండపం రన్ చేస్తారండి. ఇసుక తోట, నాయుడు తోట, కళ్యాణ మండపం, కృష్ణాద్రి. వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అండి. పెళ్లి పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారండి. పెళ్లి కూతురుసిన ఆవిడ మాత్రం రాలేదు. పెళ్లి కూతురిని ఆవిడ వస్తే ఈవేళ నా కూతురికి ముందు దాన్ని చంపుతాం, అది మాత్రం పక్క. మేము అలాగని నరకోతలం కాదు, కొరకోతలం కాదు. మాకేదో మా పేదోళ్ళం కాబట్టి ఏదో మీకు విన్నపించుకుంటాను. నేను కూలి పని చేసుకుంటానండి. గుడాంసలోకి వెళ్తాను. ఏదో నాకు ఒక 350, 650 రూపాయలు కూలి వస్తుంది. అందులో నేను 200 డ్రింక్ చేసేస్తాను, ఒక 100 రూపాయలు ఇంటికి ఇస్తాను. అలాగా రూపాయి పోగొట్టుకొని పిల్లలకు పెళ్లి చేసుకున్నాను. ఆ విధంగా చేసుకొని నా పిల్లల్ని నేను పోసుకుని నేను
వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను నా కాడ ఆస్తి లేదు అంగలేదు ఇంత పెడతాను ఇంత ఇస్తాను అని చెప్పేసి కూడా చేసాం. మాకు నచ్చింది మాకు అమ్మాయి నచ్చింది ఇంత అమ్మాయి నచ్చిందని చేసుకున్నారు. మాకు ఈరోజు ఈ నిషేధాన్ని మా చేతుల్లో పెట్టేవారు. పెళ్ళయి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే మాకు బాధ లేకపోను. ఎందుకంటే ఇది ఏదో తప్పు చేసింది, ఇదేదో తప్పు చేసింది, వీళ్ళు చంపేశారు అని అనుకుందాం. పెళ్ళయి 11 నెలలు కూడా కాలేదు ఒక అమ్మాయిని అర్ధారణంగా చంపేసి బాడీని మాకు అప్పగించారంటే ఇలాంటి మూర్ఖుల్ని ఏం చేస్తామని అనుకుంటుందో మీ మీడియా, మీ నాయకులు ఏం చేయాలని అనుకుంటుందో అది చేసి మాకు చూపించండి. అంతే మాకు చాలు. ఆ ఎమ్మెల్యేనా, ఎంపీ అయినా, సీఎం అయినా, డిఎం అయినా మాకు న్యాయం కావాలని మేము కోరుతున్నాం తప్ప డబ్బు కావాలని మీకు వాళ్ళు. మేము ఇప్పుడు కూడా ఆ లాయర్లు పెట్టుకోనియండి, ఎమ్మెల్యే పెట్టుకోండి, మాకు లాయర్లు పెట్టుకుని సొంత లేదు. మీరు రమ్ముంటే లాయర్ రమ్మని పిలిచారనుకోండి, కోర్టు ముందుకెళ్ళి ఏడ్చుకొని కూర్చొని మీరు వెళ్ళిపోండి మీ టైం ఏంటంటే ఇంటికి వెళ్ళిపోవడమే తప్ప మాకు లాయర్కి ఇచ్చే రూపాయి ఇచ్చే సమర్థత కూడా మాకు లేదు. అది కానీ నాకు న్యాయం ఏం చేస్తారో, ఆ ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందో అది నాకు న్యాయం చేయాలని, నా కూతురికి న్యాయం చేయాలని నేను కోరుకుంటూ నమస్కారం. ఏదైతే ఇప్పుడు అమ్మాయి అయితే చనిపోయిందో వాళ్ళ హస్బెండ్ నాగేంద్ర, సో ఆయన అయితే శారీరకంగా చాలా వీక్ అండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. సో ఎందుకంటే ఆయన వాళ్ళ భార్యని సెక్షువల్గా చాలా ఇబ్బంది పెడుతున్నాడు ప్రతిరోజు అని చెప్పేసి, నరకం చూపిస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తూనే ఉన్నారు. ఆయన శారీరకంగా కలవడానికి కొన్ని మెడిసిన్స్ అయితే వాడుతూనే ఉన్నాడు. ఆ మెడిసిన్ ప్రభావం వల్ల తన భార్యను అయితే రాక్షసుడిలాగా హింసిస్తున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చాలా దారుణంగా అయితే ఏడుస్తూ మరి చెప్తూనే ఉన్నారండి. సో మాకైతే న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే అడుగుతూనే ఉన్నారు. ఎందుకంటే మేము రోజువారీ కూలిగా మేము చేసుకుంటూ మా పిల్లలందరూ మేము పెంచి పోషించామని చెప్పేసి వాళ్ళైతే చెప్తూనే ఉన్నారు. సో మాకైతే న్యాయం జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటూనే ఉన్నారండి. సో కెమెరామెన్ రాజేష్ తారక్, సుమన్ టీవీ, వైజాగ్.